అంతర్జాతీయ గణిత దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా? గణితం అంటే కేవలం మార్కుల కోసం అభ్యసించే సబ్జెక్టు కాదు. ఇది చాలా విశిష్టమైన మన జీవన విధానంలో ప్రతి అంశంలో ముడిపడి ఉంటుంది. విద్యార్థిగా దీన్ని నేర్చుకోవడం ఎంతో అవసరం, సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. విద్యారంగంలో గణిత ప్రాధాన్యత పాలు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్థిక శాస్త్రం వంటి వివిధ రంగాల్లో మౌలిక ఉపయోగాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి మార్చి 14ను అంతర్జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దీనినే పై డే అని కూడా అంటారు. యునెస్కో సాధారణ సమావేశాల్లో గణిత శాస్త్రం ప్రాముఖ్యతను తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. అసలు గణితం అంటే ఏంటి? గణితాన్ని ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్ అంటారు. ఇది మ్యాన్ థీన్, నెమరు వేయడం, థీన్ కళ లేదా సృజనాత్మక అనే రెండు గ్రీకు పదాల కలయిక వల్ల ఏర్పడింది. ప్రాచీన నాగరికతలో గణిత అభివృద్ధికి చేసిన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సుమేరియన్లు ఉపయోగించిన షష్ట్యాంశ పద్ధతి, బాబిలోనియన్లు ఉపయోగించిన సంఖ్యావాదం, ఈజిప్టియన్లు వైశాల్య సమస్యలు వంటి పద్ధతుల్లో రేషనలిస్ట్ మెథడ్ గణితాన్ని అభివృద్ధిపరిచారు. చైనా నాగరికత క్యాలెండర్ సమస్యలను, సింధు నాగరికత వేదాల్లో కాలగణనను పరిశీలించింది.